నామినేషన్ వేశారు కానీ గెలుస్తామన్న ధీమా అయితే కనిపించడం లేదు. అదే వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పరిస్థితి. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి వైసీపీ తరపున బొత్స సత్యనారాయణ సోమవారం నామినేషన్ వేశారు. స్థానికంగా పట్టణ నాయకుడే అయినా ఇప్పుడున్న కూటమి హవా ముందు ఆయన ఎలా ముందుకు సాగుతున్నారన్నది ప్రశ్న. ఎందుకంటే ఈ ఉప ఎన్నిక ప్రజలకు సంబంధించింది కాదు, కేవలం స్థానిక సంస్థల పరిధిలోనే ప్రజా ప్రతినిధులకు సంబంధించిన ఎన్నిక. ప్రస్తుతం స్థానిక సంస్థల పరంగా చూస్తే విశాఖ నగరపాలక సంస్థ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు, ఎంపీ ఎమ్మెల్యేల ఓట్లు కూడా కీలకం. వీరిలో మెజారిటీ అంటే సర్పంచ్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్ల బలం వైసీపీకి ఉంది. కానీ ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్లు మాత్రం తమకు అనుకూలంగా లేవు. అవి కూటమి వైపు ఉన్నాయి. పైగా తమ గూటుని కూడా ఆక్రమించుకునేందుకు కూటమి పార్టీల సీనియర్లు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. పైగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను వైసీపీ క్యాంపులను తరలించింది. ఆయన కొందరు పార్టీకి దూరంగా ఉంటూ కూటమి నాయకులకు టచ్ లో ఉన్నారు. ఈ పరిణామమే కూటమి ప్రభుత్వానికి లేని బలం తెచ్చి పెడుతుండగా వైసీపీలో మాత్రం గుబులు రేపుతోంది. దీంతో వైసీపీ నాయకులు అలర్ట్ అయ్యారు. పార్టీ అధినేత జగన్ కూడా అక్కడి వారితో టచ్ లో ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జగన్ వారితో తరచుగా మాట్లాడుతున్నారు. అయినప్పటికీ కూటమి నాయకులు చేస్తున్న దూకుడుతో వైసీపీకి ఇబ్బందిగానే మారింది. ఇదిలా ఉంటే అసలు బలం అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ఇటీవల విశాఖ కార్పొరేషన్ లో స్టాండింగ్ కమిటీని కూటమి ప్రభుత్వం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇదే దూకుడితో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలను విజయం దక్కించుకోవాలన్నది వీరి భావన. అయితే 600 మందికి పైగా తమ ఓటర్లు ఉన్నందున బొత్స విజయం ఖాయమని వైసీపీ భావిస్తోంది. కూటమి అభ్యర్థి ఎవరు? వైసీపీ తరపున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బరిలో ఉన్నారు. సోమవారం ఆయన నామినేషన్ కూడా వేశారు. ఇప్పుడు కూటమి తరపున బైరా దిలీప్ చక్రవర్తి పేరు ఖరారైనట్లుగా తెలిసింది. మంగళవారంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోరుకు తెరపడనుంది. దీంతో ఆగ మేఘాలపై కూటమి నాయకులు దిలీప్ ను ఎంపిక చేసినట్లుగా సమాచారం. అయితే ఇంకా ఈ పేరును అధికారికంగా ఖరారు చేయలేదు. అయినప్పటికీ బైరా దిలీప్ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. మొత్తానికి వైసీపీ వర్సెస్ కూటమి మధ్య ఈ ఉప పోరు ఎవరికి మేలు చేస్తుందో చూడాలి. కాగా ఎవరు గెలిచినా 3.5 ఏళ్ల పాటు ఎమ్మెల్సీగా ఉండనున్నారు.